సర్పదోషాలు అనేవి ఎలా వస్తాయి గురువు గారు? సర్పదోషాలు అనేది చూసుకున్నట్టయితమ్మా, మన యొక్క సర్పరాజాయ విద్మహే సహస్రపణాయ ధీమహి తన్ను అనంత ప్రచోదయాత్. సర్పదోషం రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. వంధ్యాదోషాలని, నవ వంధ్యాదోషాలని ఉన్నాయి. 9 రకాల వంధ్యాదోషాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు సంబంధించి, అంటే స్త్రీలకు సంబంధించిన వంధ్యాదోషాలు. ముఖ్యంగా ఈ వంధ్యాదోషాలు రాకుండా ఉండటం కోసమే ఈ నాగుల చవితి కానీ నాగపంచమి రోజు కానీ స్త్రీలు ముఖ్యంగా ఈ పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నాగదోషం, సర్పదోషం అనేది కానీ వచ్చిందంటే ఆ యొక్క ఫ్యామిలీలో సుఖశాంతులు ఉండవు. అలాగే వంశం వృద్ధి ఉండదు, వాళ్ళ ఎత్తుగడ ఉండదు, అంటే బాగా డెవలప్మెంట్ అవ్వటం అనేది ఉండదు. అంత వాళ్ళ జీవితాలన్నీ కూడా ఎందుకు మనం జీవిస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉంటారన్నమాట. అదేవిధంగా ఆ శారీరక రీత్యా కూడా వాళ్ళకి చెవులు మూసుకుపోయి ఉండటం, చెవుడుతో ఉండటం, మూగ గుడ్డి, అలాగే చెవులు చెముడుతో ఉండటం, చెవులు అతుక్కొని పుట్టడం, అలా గ్రహణ మొరిలాగా రావటం, అలా కొంత డిఫరెంట్ ఫేస్ కట్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. వాళ్ళందరికీ ఒకే, నేను దాని మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. చాలామంది ఒకే ఫేస్ కట్స్తో ఉంటారు మనం గమనించినట్టయితే. నేను ఆ ఫొటోస్ కూడా చాలా కలెక్ట్ చేసి దాని ఇంకా నా రీసెర్చ్ పూర్తి అవ్వలేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళ ఫేస్ కట్స్ అన్నీ కూడా ఒకే షేప్లో, ఒకే లెవెల్, ఒకేలాగా, ఒకే యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక పాయింట్. అయితే తర్వాత మనం చూసినట్టయితే ఇంకా శరీరం మీద పొలుసుల్లాగా చర్మం ఉంటుంది, చర్మ వ్యాధులతో ఉంటారు, ఎలర్జీస్తో ఉంటారు, గర్భ నష్టాలు అవుతూ ఉంటాయి, గర్భం రాకపోవటం అవుతుంది, అసలు పిల్లలు పుట్టకపోవటం జరుగుతుంది, వంధ్యాదోషం అంటారు. ఇలా గర్భిణీలకు సంబంధించిన ఎన్నో దోషాలు ఈ యొక్క సర్పదోషం వల్ల వస్తాయి. అలాగే వాళ్ళలో డెవలప్మెంట్ అనేది లేకపోవటం, వివాహాలు కాకపోవటం, వివాహమైన సంతానం లేకపోవటం, వివాహమైన భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోవటం, విడిపోవటం, దూరం అవటం, ఇలా అనేక రకాలు. ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లు లేకపోవటం, దీంట్లో ఇబ్బందులు పడటం, ఇలా రకరకాలు. వీటన్నిటికీ మూలం చూసుకున్నట్లయితే అబార్షన్స్ అవటంతో ఎన్ని. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ మనం ఆ ఒక పుట్టని తొలగించటం, దానివల్ల ఇల్లులు దూరం అవుతాయి, లేట్గా ఎప్పటికో గృహయోగాలు వస్తాయి. అలాగే గుడ్లు పెట్టున్న ఉంటాయి, వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు తవ్వేయటం లేకపోతే చెత్తిపేయటం చేసినప్పుడు అవి చనిపోతాయి. ఇక్కడ అబార్షన్స్, ఎగ్ ఫార్మేషన్ కాకపోవటం, పిల్లలు పుట్టకపోవటం అనేది జరుగుతుంది. అలాగే ఒక మంట పెడతారు పొలాల్లో ఎక్కువ శాతం, అలా కొన్ని ఇళ్ళు కాలిపోతాయి, దాంట్లో పాములు ఉండటం కానీ అక్కడ అవి చనిపోవటం. అలాగే 2 పాములు కలిసి ఉన్నప్పుడు వాటిని విడదీయటం, వాటిని చంపటం, ఇలా అనేక రకాలైనటువంటి వాటన్నిటి నుండి మనకి సర్ప ఆగ్రహానికి గురైనప్పుడు మనకి సర్పదోషం అనేది చుట్టుకుంటుంది. ఆ మహాపాపాన్ని కడిగేసే క్రమంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ నాగుల చవితి కానీ నాగపంచమి రోజు కానీ, అయ్యా ఏదైనా తప్పు చేస్తే క్షమించు, మా పిల్లలు ఏమైనా నిన్ను తొక్కితే నీ వాడనుకో, నడువు తొక్కితే నా వాడనుకో, తోక తొక్కితే అట్లా అని చెప్తుంటారు మన వాళ్ళు. అలా వాటిని మనం ఫ్రెండ్లీగా మూమెంట్ చేసే విధంగా ఉండే మచ్చిక చేసుకునే ఒక తరుణంలో ఆ యొక్క నాగుల చవితి నాగపంచమి అనేది చేయటం జరుగుతూ వస్తుంది. దానివల్ల ఈ దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఈ సర్పదోషాలకి నివారణ ఏమైనా ఉంటుందా గురువుగారు? ఇప్పుడు మనం ఏదైతే పూజ చేసామో, ఏదైతే జపం చేసుకున్నామో, ఏదైతే క్షేత్ర దర్శనం చేశామో, ఇవన్నీ కూడా సర్పాలను ప్రతిష్ఠ చేయటం, సర్పశాంతికి అభిషేకాలు చేయటం, ఆశ్లేష బలి పూజని, నాగబలి పూజ అని, ఇలాంటి ఆశ్లేష బలి పూజ అని ఒకటి ఉంటుంది అన్నమాట. తాంత్రిక పూజ, అది కర్ణాటకలో కేరళలో చేస్తారు, ప్రసిద్ధిగాంచింది. అలాగే ఇక్కడ కూడా మనకు కూడా సర్పయాగం అని చేసి ఉన్నారు. అలా అనేక రకాల పూజలు ఉంటాయన్నమాట. అలాగే ప్రత్యేకంగా మనకి ఏదైతే సర్ప దోషానికి సంబంధించిన నివారణకి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేసుకోవటం, అలాగే ప్రతి మంగళవారం నాగ ప్రతిమలకు అభిషేకం చేయటం వల్ల కూడా ఈ యొక్క దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. గురువుగారు, నాగులకు నాగపంచమికి సంబంధించి ఏదైనా పురాణ గాథ ఉందా గురువుగారు? ఉందమ్మా, లేకుండా ఎట్లా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కథ కూడా ఉంది. అంటే పురాణం జరిగిన కథ ఇది. జనమేజయ మహారాజు ఉన్నారు. ఆయన తండ్రిని తక్షకుడు చంపేస్తాడన్నమాట. ఆయన పాము కాటుకి గురై చనిపోవడంతో జనమేజయుడు ఆగ్రహించి
సర్ప జాతిని మొత్తాన్ని తుదముట్టించాలనే ఉద్దేశంతో సర్పయాగాన్ని తలపెడతాడు. ఈ సర్పయాగం పక్కన మహర్షులందరూ చేస్తూ ఉంటే అన్ని భూగోళంలో ఉన్నటువంటి సర్పాలన్నీ అన్ని చోట్ల నుండి సర్పాలన్నీ వచ్చి ఆ యాగగుండంలో పడిపోయి భస్మం అయిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఈ సర్పజాతికి సంబంధించిన వాళ్ళందరూ తన మావయ్య అయినటువంటి ఆస్తిక మహర్షిని వేడుకుంటారు. ఆస్తిక మహర్షి వెళ్ళి జనమేజయుడితో ఆ యొక్క సర్పయాగాన్ని ఆపిస్తాడనమాట. ఆ సర్పయాగాన్ని ఆపించిన ఆ సుదినం ఏదైతే ఉందో, ఈ సర్పాలని ఆనందించిన రక్షించబడిన రోజు ఏదైతే ఉందో అదే నాగపంచమిగా ప్రసిద్ధి చెందింది. చాలా నేపాల్లో కానీ ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం అలా చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ కూడా చాలా విశేషమైనటువంటి విగ్రహాలు అక్కడ ఉన్నాయి, నాగులకు సంబంధించి అతి పురాతనమైనవి. నేను అక్కడ కూడా అనుష్ఠానం చేయడం జరిగింది. సో ఇక్కడ అస్తిక మహర్షిని మనం తలుచుకున్నా చాలన్నమాట. కొన్ని సర్ప మంత్రాలకి, సర్ప కాటుకి విరుగుడుగా పురాతనమైనటువంటి మంత్ర విధానాల్లో ఆస్తిక మహర్షిని వేడుకుంటారు. ఆస్తిక మహర్షులు జరత్కారో ఆస్తిక పన్నమేవచ ఆస్తిక సత్య సంధూమాం పన్నగేభ్యో హి రక్షంత్యోం నమ ఇతి అని మనకి ఆస్తిక మహర్షి యొక్క తల్లిదండ్రులు జరత్కారు ఒకే పేరుతో ఉన్నటువంటి తల్లిదండ్రులు అనమాట. వారికి పుట్టినవాడే ఈ ఆస్తిక మహర్షుల వారు. పేర్లు ఇద్దరికి ఒకటే, జరత్కారు మహర్షుల వారు అనమాట. ఆమె పేరు ఆమె. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి దీంట్లో ఏంటంటే మనం కూడా ఈ సర్పాలను పూజించడం అనేది, ఆరాధించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారాలు. మనకంటే ఎక్కువ తమిళియన్స్ బాగా చేస్తారు. తమిళనాడులో కూడా చాలా విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 5 తలల నాగేంద్ర స్వామి తిరుక్కోయిలలో ఉందన్నమాట. అక్కడ కూడా కుబుసం కూడా ఉంటుంది, అది డిస్ప్లేలో ఉంటుంది. ఆ గుడిలోనే డిస్ప్లేలో పెట్టారు. అక్కడే ఒక పుట్ట ఉంటుంది, ఆ పుట్ట పూరిళ్ళు అలాగే ఉంటుంది గుడి. ఆ గుడి చుట్టూతో ప్రాకారాలు వచ్చాయి. చాలా రెస్పెక్ట్ ఇవ్వటం అనేది మన యొక్క భారతీయ సంస్కృతి. అలాగే మనం ఈ నాగపంచమిని శ్రద్ధాభక్తులతో చేయాలి, ఎలా పడితే అలా చేయటం కాదు. యూట్యూబ్లో వీళ్ళు వ్యూస్ కోసం అలా పెట్టడం, ఇది చేస్తున్నాను, ఇప్పుడు పాలు పోస్తున్నాను, ఇలాంటివి చేస్తే పనిష్మెంట్స్ వస్తాయి. అందువల్ల శ్రద్ధగా భక్తిగా మీరు చేసుకోండి. ఈ యొక్క నాగ చవితి కానీ నాగుల పంచమి కానీ చేయటం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. అలాగే పిల్లలు సంరక్షించబడతారు, ఎటువంటి సమస్యలు లేకుండా, రోగాల బారి పడకుండా, యాక్సిడెంట్స్ బారిన పడకుండా ఈ యొక్క పూజలు మీకు ఉపయోగపడతాయని నేను చెప్తాను. పంచమి రోజున ఏ ఆలయాల్ని సందర్శించవచ్చు గురుగారు? మనం నాగుల పంచమి రోజు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు, నాగుల పుట్ట ఉన్న చోట, మట్టితో పుట్ట ఉంటుందమ్మా, అమ్మవారి క్షేత్రాల్లో కూడా కొన్ని చోట్ల పుట్టలు ఉన్నాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు, నాగ దేవాలయాలు, అలాగే అనేక క్షేత్రాలు ఉన్నాయి, తమిళనాడులో కూడా ఉన్నాయి. అలాగే మనకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో నాగు పుట్ట ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి పాలు పోయటం అనేది చేయవచ్చు. నాగ పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలు ఏమైనా, ప్రత్యేకంగా పఠించాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉందమ్మా. ఓం అనంత నాగాధిపతయే నమః, ఓం అనంత నాగాధిపతయే నమః, ఓం అనంత నాగాధిపతయే నమః, ఓం మానసాదేవ్యై నమః. ఈ యొక్క మంత్రాన్ని చేయొచ్చు. అలాగే ఈ యొక్క నవనాగులను కూడా మనం స్మరించుకోవడం మంచిదనమాట. అనంతో వాసుకి శేష పద్మనాభాచ కంబళ శంఖపాల దాత్ర రాష్ట్ర తక్షక కాళీయ అని ఈ యొక్క 9 మందిని మనం చక్కగా స్తోత్రం చేసుకుంటూ, మంత్రం జపిస్తూ, నాగుల్ని మనసులో ధ్యానం చేస్తూ పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అలాగే అష్టోత్తరాలు చేసుకోవచ్చు, సుబ్రహ్మణ్య అష్టకం చేయొచ్చు. ఈ విధంగా సర్ప సూక్తాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఏ సంతానం కోసం అయితే చేస్తామో ఆ యొక్క ఫలితం ఈరోజు వస్తుంది. సంతానానికి సంబంధించిన డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి. గర్భిణీ స్త్రీలు ఈ యొక్క రోజు జాగ్రత్తగా ఉండటం వల్ల, భక్తి శ్రద్ధలతో ఉండటం వల్ల విశేషమైనటువంటి సుఖప్రసవం అవుతుంది, శుభ సంతానం కలుగుతుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఆ రోజు ఉంటాయి. గురుగారు, ముఖ్యంగా నాగపాముల్ని చంపితేనే నాగదోషం వస్తుందంటారా, లేదా వే సర్పాలనైనా చంపిన, అంటే పొరపాటున చంపిన దోషాలు వస్తాయి? ఇప్పుడు సర్పమేనమ్మా.
నిప్పే నిప్పు ఎలా పట్టుకున్నా మనకు కాలుతుంది. అలాగే సర్పాన్ని మనం ఏ విధమైన కోణంలో చంపుతామో దానికి 100 times మన డిఫెక్ట్స్ మనం పొందాల్సి వస్తుంది. అంటే ఒక పాయింట్లో చెప్పడం జరిగింది, ఒకవేళ కాల్చడానికి వాళ్ళ కృతజన్మ పాపం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటుంటాం. తశాంతి ఔషధ జపదాన హోమ శాంతి తర్పణ కరిష్య అంటూ చెప్తుంటాం. ఈ పూర్వజన్మ చేసిన పాపకర్మలు ఏదైతే ఉందో ఎక్కువ శాతం సర్పదోషానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటిది. మనం ఏ తప్పు చేసినా కూడా ఆ పాపం ఈ కాలువలో కలుస్తా మహాసముద్రంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. అలా ఈ సర్పదోషం పెరిగేటప్పటికి ఒక పక్వానికి వచ్చేటప్పటికి దాన్ని తొలగించలేని స్థితిలో వాళ్ళ వంశం ఉంటుంది. అంటే అన్ని ఇబ్బందులతో పడుతూ ఉంటారు. నా దగ్గరికి చాలామంది రకరకాల సమస్యలతో వస్తుంటారు. చాలా దారుణమైనటువంటివి ఉంటాయి. పూర్వం అంటే మనకి లైట్లు ఉండేవి కావు, బొగ్గులు పొయ్యి కట్టెలతో ఉండేవాళ్ళు కదా, కుండలతో అన్నం వండుకునేవాళ్ళు. అలాగే ఒక అవ్వ ఏం చేసిందంటే భోజనం అన్నం వండిన దాన్ని తీసి అది పాము అక్కడే చుట్టుకొని పడుకుంది. అదేదో మట్టు అనుకొని చెప్పి ఆ కుండను తీసుకొచ్చి ఆ వేడి అన్నాన్ని ఆ మట్టి మీద పెట్టి అది సర్పం చుట్టుకొని ఉంది. అక్కడ స్పాట్లో చనిపోయింది అనమాట. అది ఆ వేడికి ఆ చనిపోయిన తర్వాత అది చనిపోయింది. అక్కడి నుంచి ఆ వంశం పతనం, ఆ పూర్వీకులు తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ డబ్బు సంపాదిస్తున్నా కూడా చాలా సమస్యలతోనూ ఇబ్బందులతోనూ అనారోగ్యాలతోనూ అంగవైకల్యాలతోనూ పుత్ర సంతానం లేకుండా అలా రకరకాలైన ఇబ్బందులు వారు గురి అవ్వటం జరిగింది పూర్వీకుల నుంచి. తప్పకుండా ఇది మనకి ఏ పాముని చంపినా కూడా ఆ సర్పదోషం అనేది చుట్టుకుంటుంది. అలాగే సర్పదోషానికి సరైన కొన్ని పాపాలు ఉన్నాయన్నమాట. అలాంటి పంచమహాపాతకాల లిస్టు కూడా దీంట్లోకే వచ్చేస్తుంది, సర్పదోషం లిస్టులోకి వచ్చేస్తుంది అనమాట. సర్పానికి ఆగ్రహం కలిగించే విధంగా, ధర్మానికి ఆగ్రహం కలిగించే విధంగా ఏదైతే మనం చేస్తామో అదంతా సర్పదోషం అకౌంట్లో లాగేసుకుంటుంది. దాని నుండి మనం బయటపడాలి అంటే కొన్ని కార్యక్రమాలు, పూజ, అభిషేక, జప విధి విధానాలు, ధర్మ విధానాలతో ఆ కుటుంబం చేయాల్సి ఉంటుందన్నమాట. నాగుల పంచమికి, నాగుల చవితికి ప్రత్యేకంగా స్త్రీలకి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? అంటే స్త్రీలకి కనెక్టివిటీ ఏమైనా ఉందా గురువుగారు? ఇది కంప్లీట్గా నాగుల చవితి అనేది చక్కగా తలస్నానం చేసి చక్కగా మడి బట్టలు, అలాగే చక్కగా కట్టుబొట్టు అంతా చక్కగా వెళ్ళి దేవాలయాలకి పవిత్రంగా వెళ్ళి అక్కడ పూజలు చేయటం, ఆ అభిషేకం చేయటం, ఆ పాలు పోయటం, పుట్టలో పాలు పోయటం, తమ యొక్క కోరికల లిస్టుని అక్కడ వినియోగించుకోవటం, తమ యొక్క వంశం బాగుండాలని కోరుకోవటం, ఇవన్నీ కూడా స్త్రీలు చేసే పనులు అన్నమాట. ఇక భర్త కానీ, కొడుకు కానీ, పిల్లలు కానీ, మిగతా పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తోడు వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ఆ చెయ్యి అందించి వడ్డించడం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. కొన్ని వెండి నాగ ప్రతిమల్ని ఆ పుట్టలో వేయటం, తల చుట్టూ తిప్పి పిల్లల చేత ఆ హుండీలో వేయించడం, ఇలాంటివి కూడా అనాదిగా జరుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా స్త్రీలు ఇది చేయడం వల్ల వారి యొక్క ఐదోతనం, అలాగే మాంగళ్య బలం, ఆరోగ్య సిద్ధి, స్టమక్ డిజార్డర్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇలా అనేక రకాల మానసికమైన రుగ్మతలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పంచభూతాలు కూడా యాక్టివేట్ బాగుంటుంది. అలాగే వాళ్ళు ఏది చేస్తే కుండలిని జాగృతి, ఇవన్నీ కూడా వారికి చక్కగా కనెక్టింగ్ అవుతుంది అన్నమాట. ఆరోగ్యపరంగా చాలా వృద్ధి చెందుతారు. నేను కూడా చాలామందిని గమనించడం జరిగింది. ఈ నాగుల చవితి తర్వాత స్త్రీలలో మోనోపాజ్కి సంబంధించిన దాంట్లో మనం చూసినట్లయితే హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ సంబంధించింది కానీ ఇవన్నీ కూడా చాలా మెరుగుపడ్డి హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటారన్నమాట. అలాగే ఈ సమయం ఏంటంటే మనకి ఎక్కువ శాతం ఈ వాతావరణం మారే సమయం కూడా ఇది. అలాగే వర్షంతో మనం చాలా ఇన్ఫెక్షన్స్ గురయ్యే సమయం. ఇక్కడ యాంటీబయాటిక్గా కూడా ఈ రెమెడీగా కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పూజ చేసే విధానం, ఆ చలివిడి ఇవన్నీ పెట్టడం, ఆ నువ్వులుండ పెట్టడం, అవి తీసుకోవటం వల్ల ఇవన్నీ కూడా యాంటీబయాటిక్గా బలాన్ని చేకూర్చడం, వ్యాధి నిరోధక శక్తిని పెరగటం, అక్కడ ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది వాళ్ళకి రావటం, ఇలా పిల్లలను సంరక్షించి ఇలా అనేక రకాలైనటువంటి లాభాలు మనం ఈ యొక్క నాగుల పంచమి రోజు మనం పొందొచ్చు.
ఓకే గురుగారు. గురుగారు ఇందాక నుంచి మీ ముందు ఆ పళ్ళెం చూస్తున్నాను. ఆ పళ్ళెంలో నాగప్రతిమలు, అలాగే సాలగ్రామాలు అవన్నీ కనిపిస్తున్నాయి. వాటి గురించి ఏమైనా మాకు వివరిస్తారా? తప్పకుండా తల్లి. ఇది నాగదండం అనమాట. ఇది మా యొక్క అనుష్ఠానానికి సంబంధించింది, మా యొక్క మంత్రదండం. అదేవిధంగా ఇది మయూర సాలగ్రామం అంటారమ్మా. ఇది తల, ఇది పింఛం. ఇది చాలా విశేషమైనటువంటి మయూర సాలగ్రామం. అదేవిధంగా ఇది ఆశ్లేష సాలగ్రామం. నాగ పడగతో ఉంటుంది అన్నమాట ఆశ్లేష సాలగ్రామం. ఇది చాలా విశేషమైనటువంటి ఆశ్లేష సాలగ్రామం. దీనికి చాలా విశేషంగా ప్రతిరోజు మేము అభిషేకాలు చేయటం జరుగుతుంది, సర్పదోష పూజకు సంబంధించి. అలాగే ఇక్కడ అనంతనాగ సాలగ్రామం. ఇక్కడ అన్ని కూడా పడగలతో ఉంటుంది చూడండి, ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలా అంటే మీకు యాక్చువల్గా ఇది అంతా గంధంతో అలంకారం చేసి ఉంటుంది, మీకు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో ఇలాగే చూపిస్తున్నాను అనమాట. ఈ యొక్క అన్ని కూడా ఆ యొక్క సాలగ్రామానికి ఇట్లా ఇక్కడ కూడా కూరలతో సహా ఉంటాయి అన్నమాట. లోపల మనం చూసినట్టయితే ఇక్కడ చాలా విశేషమైనటువంటి సాలగ్రామరాజం. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా షట్చక్ర సీతారామ సాలగ్రామం అనమాట. ఇది షట్చక్ర సీతారామం అంటే దీంట్లో 6 చక్రాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఊర్ధ్వంగా అధోంగా ఉంటాయి, ఇంటి కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా ఈ నాగుల పంచమి రోజు ఈ షట్చక్ర సీతారామ సాలగ్రామానికి కూడా అభిషేకం చేయటం, అభిషేక తీర్థం తీసుకోవటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఇప్పుడు జంట నాగులు అన్నాం కదా, ఇదే అనమాట జంట నాగులు. ఇలా వెండి విగ్రహాన్ని మనం తయారు చేసుకొని దీనికి కూడా అనుష్ఠాన పూజలు చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ నాగుల పంచమి రోజు ఇలాగ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు గురుగారు? ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేవారు ఒక నాగ ప్రతిమను కొనుక్కొచ్చుకొని చక్కగా ఇంట్లోనే కొద్దిగా ఆవు పాలు తీసుకొని వాళ్ళకు ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు. మనం ఓన్లీ గుడికే వెళ్ళి చేస్తేనే ఫలితం వస్తుంది అనేది అయితే ఏం లేదు. చక్కగా వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. ఆ స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు, నాగు దేవతలను ఆరాధన చేయొచ్చు. వాటికి సంబంధించి చలివిడి, నువ్వులుండ, వీటన్నిటిని కూడా నైవేద్యంగా పెట్టి మళ్ళీ స్వీకరించవచ్చు. అయితే ఈ యొక్క నాగపంచమి రోజు ఉపవాసం అనేది, నాగుల చవితి రోజు ఉపవాసం అనేది ఉంటాము. ఈ పొట్లకాయ కొన్ని కాయల్ని మనం కట్ చేయకూడదు అనమాట ఆ రోజు. విధి విధానాల్లో మీరు అడిగారు కదా, అక్కడ పొట్లకాయని కట్ చేయకూడదు. కొన్నిటిని వాటిని మనం కట్ చేయకుండా ఉండటం అనేది ఉంటుంది అన్నమాట. అందుకని ఎక్కువ శాతం కత్తితో ఏది కూడా కట్ చేయకుండా కూరగాయలు తరిగి తీసుకుంటారు అన్నమాట. కూరగాయలు కానీ లిక్విడ్ గానే తీసుకుంటారు. పాలు, పంచామృతాలన్నీ వాడచ్చు, పండ్లు అవి తీసుకోవచ్చు. కానీ ఏది కూడా కత్తితో కోసి మనం వండి తినకూడదు ఆ రోజు ముఖ్యంగా. చూసారు కదా నాగపంచమిని ఎలా జరుపుకోవాలి, నాగపంచమి రోజు పాటించాల్సిన విధి విధానాలు, ప్రత్యేకమైన పూజల గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు. అలాగే నాగపంచమి రోజున సాలగ్రామాల్ని దర్శించడం అనేది ప్రత్యేకమైన కార్యక్రమంగా గురుగారు చెప్తున్నారు. ఈ చూస్తుంటే కూడా సాలగ్రామాల్ని చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా ప్రత్యేకమైన సాలగ్రామాలు ఉన్నాయి. అనంత శేషనాగు, అలాగే నెమలి సాలగ్రామము, ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. గురువు గారు కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీను. నమస్తే గురువు గారు. శుభం భవతు.